సావిత్రి అలియాస్ శివజ్యోతి అలియాస్ జ్యోతక్క. ఆవిడ ఈరోజు తిరుమల దర్శనానికి వెళ్తూ తిరుమలలో ఓ చోట ఆవిడ మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. అందరూ కూడా ఆవిడ్ని గట్టిగా తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు ఏంటి అనేది ఒకసారి విందాం. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే తిరుమలలో మజ్జిగ కావచ్చు, పాలు కావచ్చు, పెరుగన్నం కావచ్చు, సాంబార్ రైస్ కావచ్చు, లడ్డూ ప్రసాదం కావచ్చు, పలు చోట్ల పలు రకాల ప్రసాదాలను కూడా అక్కడికి వచ్చేటువంటి భక్తులకి అంటే తన మన పేదవాడు ధనికుడు అంటే కులాలు మతాలు అనే తారతమ్యం లేకుండా తేడా లేకుండా ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళు ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి ఒక చోట ఈ శివజ్యోతి అనే ఒక యాంకర్ తన ఫ్రెండ్ ఏదో సోను అంటుంది చేయబెట్టి ఆ ప్రసాదం తీసుకుంటూ ఉంటే అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. అంటే అడగడం వేరు, అడుక్కోవడం వేరు. అడగడం అంటే పెట్టండి అంటే అడగడం, కాళ్ళు పట్టుకుంటే అడుక్కోవడం. అక్కడ అతను ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఈవిడ వ్యంగ్యంగా అట్టహాసంగా నవ్వుతూ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాడు అంటుంది. అంటే దైవంగా భావిస్తూ ఆ ప్రసాదాన్ని పవిత్రంగా తినాలి అని కళ్ళకద్దుకొని తినేటువంటి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటే దాన్ని అడుక్కోవడం అని సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రజల ముందు ఈ వీడియో చేస్తున్నాను. అయితే దాని తర్వాత ఏముంటుందో ఒకసారి వినండి. చూడండి, కాస్ట్లీ ప్రసాదం, ఈవిడేమో కాస్ట్లీ ప్రసాదం అంటే అంటే ఆయన పక్కన సోను అంట, ఆయన ఎవరో నా జీవితంలో నేను ఎప్పుడు అడుక్కోలేదు అంటున్నాడు. ఆడు గీడు అంటున్నాను, నేను తప్పుగా అనుకోవద్దు. ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి వీడియో. ఆవిడ యాంకర్ అయినా, హీరోయిన్ అయినా, టీచర్ అయినా, నా సొంత తల్లి అయినా సరే ఈ విషయంలో నేను వ్యతిరేకిస్తాను. ఈ విషయంలో నేను చేసింది తప్పు అని ప్రశ్నిస్తాను. ఎంతో వ్యంగ్యంగా నవ్వుతుంది. అడుక్కుంటున్నాడు అంటుంది, కాస్ట్లీ ప్రసాదం అంటుంది. అతగాడేమో నేను ఎప్పుడు అడుక్కోవట్లేదు అంటున్నాడు. అడుక్కోకపోతేనే ఈ శివజ్యోతి V6 లో యాంకర్ అయిందా? అవకాశాలు అడుక్కోకపోతేనే ఇండస్ట్రీలో పై స్థాయికి వెళ్తావా? బెట్టింగ్ యాప్లు, కోట్లాది రూపాయల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వేల మంది జీవితాల్ని నాశనం చేసి భవిష్యత్తున్నటువంటి యువకులని తప్పుదోవ పట్టించి కోట్లాది రూపాయలు అర్జించి సంపాదించి ఈరోజు విల్లాలు, డూప్లెక్స్ హౌసులు, కోట్ల రూపాయల కార్లు, బంగారాలు, పొలాలు, స్థలాలు ఎక్కడి నుంచి వచ్చాయి శివజ్యోతి నీకు?